అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఈసారి ఈ మాసంలో శని, అదేవిధంగా కుజుడు, అదేవిధంగా రవి, శుక్రుడు. సో ఒకరికేమో వీక్షణ, ఇంకొకరికేమో కలయిక. సో ఈ 2 గ్రహాల కలయిక వీక్షణలలో 12 రాశులలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురూజీ? ధనుస్సు రాశి వారికి కనుక చూసుకుంటే ఈ 4th హౌస్ పాపకత్తెరలో పడింది. పాపకత్తెరలో పడ్డప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా 4th హౌస్లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే బయట దేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి, పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అవ్వడానికి, బయటికి వెళ్ళి చదువుకోవడానికి మంచి యోగం రాహు విదేశాల్లో స్థిరపడే వాళ్ళకి యోగం. కానీ ఇది పాపకత్తెరలో పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ యోగం వస్తుంది, కానీ దాని గురించి ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వదాం అనుకుంటున్నాడు, దాని గురించి స్ట్రెస్ అవుతూ ఉంటారు. అదేవిధంగా 3లో శనుండి కుజుని వీక్షిస్తున్నందుకు అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో అనవసరమైన ఇది. అందులో ముఖ్యంగా ఈ ధనుర్లగ్నం వారికి పంచమంలో కుజుడున్నందుకు సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, ఐయుఐ కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పంచమ కుజుడు కదా, ఆమె శని దృష్టి ఉంది కదా. ఇది ఒకటే కాకుండా ప్రేమ వ్యవహారాలు, రాజకీయ నాయకులు కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా వీళ్ళకి కొంత స్ట్రెస్ జరగడం లాంటివి చూపిస్తుంది. మరి శుభగ్రహాలు మంచి కూడా చేయాలి కదా అంటే ఉంటుంది ఖచ్చితంగా. బిజినెస్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. సప్తమం బిజినెస్ కూడా చెప్తుంది. సప్తమం అనేటువంటిది విదేశీ యోగాన్ని కూడా చెప్తుంది. సప్తమం అనేటువంటిది జీవిత భాగస్వామి, పార్ట్నర్సు, వివాహము, ఈ సూత్రం ప్రకటిస్తుంది. కాకపోతే ఈ సప్తమ స్థానంలో శుక్ర రవులు ఉన్నందుకు శుక్రుడు కొంచెం కంబస్ట్ అయ్యాడు. కాబట్టి ఏమిటి, మీరు ఏదైనా సంబంధం వెళ్ళారు, మీరు ఓకే చేసిన అవతల వాళ్ళు తొందరగా ఓకే చేయరు. అందుకని ఏంటి, ఏదైనా సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాస్త సూర్యుడిని దండం పెట్టుకొని వెళ్ళినట్లయితే ఆ ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కాకపోతే 6లో గురువు ఉన్నందుకు కొంచెం అంటే గొడవ పెట్టుకోవడం కంటే కూడా సామరస్యంగా మాట్లాడుకుంటే చాలా విషయాలు సాల్వ్ అవుతూ ఉంటాయి. అదొకటి. అండ్ అలాగే కొంచెం ఇన్సూరెన్సెస్, ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్లో రావాల్సిన ధనం వస్తుంది, బికాజ్ ఆఫ్ ఇక్కడ అష్టమంలో ఉండే బుధుడు 2వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ శుక్రుడు కంబస్ట్ అయినందుకు, లాభాధిపతి కంబస్ట్ అయినందుకు ఏదైనా ఒక వ్యాపారంలో లెక్కలు చేసేటప్పుడు కొంచెం అంచనాలు కరెక్ట్గా వేసుకోవాలి. అంచనాలు కరెక్ట్గా చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చూస్తారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, ఎందుకంటే 4వ స్థానంలో ఉండే రాహుకి అటు ఇటు శని కుజులు ఉన్నారు కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 100% వీళ్ళు చేసే ప్రయత్నము, వీళ్ళ విద్యా సంబంధించిన ముఖ్యంగా రైతులకు కూడా అది చతుర్థ స్థానం అనేది జలరాశి అయినందుకు ముఖ్యంగా ఈ ఆక్వా రిలేటెడ్ సంబంధించిన చేస్తుంటారు, వీళ్ళు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురూజీ, ఒకవేళ అంటే ప్రతి ఒక్కరికి రాశి తెలియాలి అన్నది ఏం ఉండదు, బట్ ఒకవేళ లగ్నము తెలియదు, లేదా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఇలా తెలియని వారికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురూజీ? తప్పకుండా అమ్మా. ఇప్పుడు లగ్నం తెలియదు అనుకోండి, మెయిన్ మేషాన్ని లగ్నంగా తీసుకుంటాం. తెలియదు, సహజ కాలపురుష సంబంధించిన దాంట్లో మెయిన్ లగ్నం దానిగా తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు శని కుజులు ఎప్పుడైనా వక్రించిన శని కుజుడిని చూసేటప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటంటే ప్రకృతిలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్డ్గా ఉండదు ప్రకృతి. అందుకే చూడండి, అప్పుడే ఎండ విపరీతంగా కనిపిస్తుంది వర్షాకాలంలో, మళ్ళీ అక్కడే వర్షం పడినట్టు అనిపిస్తుంది. మరి వర్షం పడుతుంది అనేసి నెక్స్ట్ డే విపరీతమైన ఎండాకాలంలో ఎండ, అంటే ఏంటి, ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయింది. మీకు వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఎండలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి మనకి అంటే మేషంలో కుజుడు ఉన్నందుకు, అగ్నితత్వ గ్రహం అక్కడ ఉన్నందుకు. అదేమవుతుంది, ప్రకృతి అంటే మనం కూడా మనుషులం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనకు కూడా కొంత ఇన్బ్యాలెన్స్ అనేది ఇస్తుంటుంది. కొంతమందికి బాగా హీట్ అవ్వడం కానీ, కోల్డ్ అవ్వడం కానీ, తిన్నది కొంచెం ఏదో అజీర్ణం చేయడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే తీసుకునే ఫుడ్ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, ఇలాంటి ప్రభావం ఉంది అనుకునే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండడం. ముఖ్యంగా ఈ కుజుడి మీద శని దృష్టి ఉన్నందుకు
ప్రధానంగా పోలీసులు, సెక్యూరిటీ సర్వీసెస్. ఈ సెక్యూరిటీ అంటే బయట కనబడే సెక్యూరిటీ కాదు, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇవి ఉంటాయి. అటువంటివి చేసేవారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ టీచింగ్, ట్రైనింగ్స్ అండ్ అకౌంటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు మరి మీరు ఇందాక అన్నట్టుగా నక్షత్రము, రాశి ఏమీ తెలియదు కానీ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అందుకని వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే మాకు ఏమీ తెలియదు కానీ నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహాలలో రాహుకేతువులు గుర్తుపెట్టుకోండి, రాహుకేతువులు అందరికీ గుర్తుంటాయి. అదేవిధంగా శని, కుజులు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి, అమ్మవారికి, ఎవరికో ఒకరికి వెళ్ళకు 3 ప్రదక్షిణాలు చేసుకొని ఒక్క 10 నిమిషాలు అలాగా కూర్చొని మెడిటేషన్లో మీరు ఏ ఆలయానికి అయితే వెళ్తారో అక్కడికి వెళ్ళి ఓం కాలభైరవాయ నమః. ఎందుకంటే కాలంలో ఉండేటువంటి ప్లాంటరీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఓం కాలభైరవాయ నమః లేదా ఓం హరిమర్కట మర్కటాయ నమః. ఈ 2 నామాల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఈ 2 చేసుకుంటూ మీకు దగ్గరలో గోశాల ఉందనుకోండి, గోవులకు వెళ్ళి చక్కగా గ్రాసము, గడ్డి ఉంటుంది, గడ్డి, బెల్లము, క్యారెట్స్, బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా గోవుకు తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకాల్లో, జాతకం తెలియదు కానీ జాతకం ఉంటుంది వాళ్ళకి, ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా శని మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ నడిచేటప్పుడు ఇలా శని కుజులు పరస్పరం వీక్షణలో ఉన్నప్పుడు అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. అకాలమైన కోపాలు అంటే అసలు అకారణంగా కోపం వస్తూ ఉంటుంది, అకారణంగా గొడవ జరుగుతుంది. నిజంగానే కొంతమంది అప్పటి వరకు సైలెంట్గా ఉంటూ సడన్గా కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు. వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే కోపం వల్ల కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఉంటుంది చేసినట్లయితే. సో ఈ మంత్రము, ఈ దానము, ఈ గోసేవ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. అలా కాదండి నేను చాలా పెద్ద పెద్ద వర్క్ చేస్తానంటారు కొంతమంది, చాలా పెద్ద పెద్దవి డీల్స్ చేస్తుంటారు కానీ నాకు ఎక్కడేమవుద్దో భయం అవుతుంది అన్నప్పుడు బాగా డబ్బులు ఉంటే కనుక వాళ్ళు చండీ హోమం చేయించుకోండి. లేదంటే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, హోమాలు అవి చేసుకోలేను అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఓం కాలభైరవాయ నమః. లేదు ఇంకా శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి శని మహర్దశ నడుస్తుంది, ఎలాంటి శని నడుస్తుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.